ఏడో కన్ను ఎండి కన్ను కుడి కన్ను బయట కన్ను అన్నాడు అయ్యయ్య పరమేశ్వరుడు వెనుక సూర్యుడు ఎండి కొండ మీద భగవంతుడు వెనుక రాజు ఏడుతాడు అయ్యయ్య పరమేశ్వరుడు భార్య అమ్మవారి జగవెల్ల పార్వతమ్మ అమ్మవారి జగవెల్ల పార్వతమ్మ పాదముడు పద్మ పార్వతమ్మ రాజు ముచ్చరమ్మ పార్వతమ్మ ముక్కు పోగులు ఎత్తుకున్న ముచ్చాల పార్వతమ్మ అయ్యో గానాలు పరమేశ్వరి ఎదురు వేయడానికేనా ఈరోజు ఎదుమంటే ఎందుకు వల్ల పురుషంగ పొందమంటే బయలు అయ్యదు వల్ల ఎందుకు రంగు వేసి దేశాల మీద వెళ్ళిపోయానా పరమేశ్వరి దేశాల మీద వెళ్ళిపోయినప్పుడు ఇంటికా అమ్మవారు శివల్ల పార్వతమ్మ నా భర్త వచ్చే వరకు అలాంటి కాకపోతే మంచి కన్నా వ్యాధి రాగన పాల్పోతా నా భర్త వచ్చే వరకన్నా ప్రాధాన్య ప్రాధము చేయాలనుకున్నదమ్మా అయ్యో అన్నాడు బంగారు జల కింద పట్టుకొని ఆ తల్లి మనుషుల పై మానమల్లే పోలేరు గారికి ఆ తల్లి పార్వతమ్మ మనుషుల పై మానమల్లే పోలేరు గాడి పోయి నీళ్లు ముంచుకొని వెనక తిరిగి పడ్డండి వచ్చేతో వాళ్ళ పనులు దగ్గర చేస్తూ పనుల దగ్గర ఎటు మీద 5 ముళ్ళు చేస్తూ నువ్వు దండ దొరికిందమ్మా అయ్యా రాముడా అన్నాడు జగవెల్ల పార్వతమ్మ పౌడి అంగడి ఎట్టి 5 ముళ్ళు దండ దొరికినప్పుడు ఆగో దండ బతులు కచ్చుకొని ఉమ్మడి మాదేవుని ఇంటి పోయి ఆ తల్లి పార్వతమ్మ దగ్గర పసిని బాండవ వంట కచ్చింది ఆగో పసిని బాండవలోన కరుడి బియ్యం పోసింది నువ్వు దండ వేసి అన్నాడు కొన్న అడుగుల మీద పెట్టేది అన్నాడు కొన్నది అడుగుల మీద పెట్టినప్పుడు ఆ తల్లి దిగబడతాను ఏది పండుకొని ఉన్నది జగవెల్ల పార్వతమ్మ మరి ఆ దండ మీద వెడిగిన గౌరీదేవి ప్రత్యక్షమై ఏమన్నది ఓ తల్లి పార్వతమ్మ అప్పుడు ఇంటికి వెనుక లక్ష్మీదేవి వస్తున్నా మరి ఎంత నవ్వుదండ పేరు మీద గౌరీ ఎవరైతే కలప నవ్వుకోమన్నది అమ్మా నువ్వు గౌరీ ఎవరైతే కలప నవ్వుకుంటే రేపటికల్లా కలిగి ముట్టేవంతులు పెరిగేవంతులు ఉప్పులు వదులు వంతులు ఊరుకో పెద్ద మంది ముట్టేవంతున్నది రాజ్యాల మీద నా పేరు వినడిగా నోమలు నవ్వుకునే వంతున్నది అమ్మా నువ్వు ఈ వినడికన చూడు మరి నువ్వు దండ పేరు మీద కలుపు నవ్వుకోమని కళ్ళ పొడమాడి తల్లి పార్వతమ్మ అయ్యో నా భర్త వచ్చినాక నా భర్తతోటి ఒక మాట చెప్పుదా అనుకోని ఆ తల్లి పార్వతమ్మ వెనుకనే కయ్యల్లో ఇల్లు సుత్తులు పెట్టుకొని ఇంటి ముందు అన్నగారు రగ్గ వెళ్ళి ముగ్గులు వేసుకున్నది అది ఎండి కొండ మీద పరమేశ్వరి గారే నావా అయ్యో నీ ఇంటి పోదు నా భార్య సేటు అంట కడుపున తింటానికి దేవా సంగమయ్యా పార్వతమ్మ ఉండే పంచన గిళ్ళలకు అరలేదు అనుభవం వెళ్ళేను అందుకే అందరూ అక్కడారా ఇంట్లో ఉన్నారా
స్విచ్ ఎక్కడ స్విచ్ బోర్డు కావాలి ఫోటో కాదా రామా తల్లి పార్వతి మనసును తన ధనగొండ భవనాల లోపల రాజు వచ్చాడు పరమేశ్వరుడు వచ్చి బాబా పార్వతి పార్వతి అని పిలిచినప్పుడే అమ్మ అందుకే రవ్వలారు ఇప్పటికప్పటికే చూడు భర్తను మించిన భాగ్యం లేదు పురుషుని మించిన పుణ్యం లేదు బంధనం ఎక్కిన అన్నల కళ్ళ కట్టెలు మోసిన కామెడీ మేలన్నారమ్మా భర్త పరమేశ్వరుడు కొన్నది పార్వతమ్మ తోటి ఉతకాలు చేతన్ని వాళ్ళు పట్టలే నీళ్ళు చెప్పినా రాజధాని కదా పోయిపోతే మళ్ళీ ఏమనుకుంటారు అట్లా చెప్పినప్పుడు పోయి సరే భర్త పాదాల కాల కొలువు రోజు రోజు కాళ్ళు కడిగిన కాళ్ళ గజ్జల తల్లి కుడి నాకే ఎత్తుకున్నా దాసాన్ని అయిపోతే అయినా నువ్వు ఉండే జాగ్రత్త నువ్వు ఉండాలి నీ దొరుకుతానే నా చెట్టుకి పనితో నమ్మకం నేను ఉండేదా నువ్వు ఉండాలి ఎందుకైనా కలియలో ఇళ్ళ బామ ఇల్లు తెలియమో పందిరెత్తే పందిరి తెలియమో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చెప్తారాట
బామ పార్వతమ్మ కడగల ముఖం కడిగిన సుంగరే అన్నారు కడగకున్న సుంగరే అన్నరే బామ పార్వతమ్మ కలియల్లో ఇల్లల్లా అందమైన రంగ వెళ్ళి ముగ్గులేసినారు అయ్యయ్య బామ కిలకిల నవ్వు కూడా ఎంతో సంతోషంగా ఉన్నావమ్మా ఏమి సంగ అది బాగమా సంగతమ్మా అలా ఏదో కాదయ్యా నీకు అక్కడికి వచ్చేది నాకు అక్కడికి వచ్చేది ఇంతమైన ముచ్చటేనా అదా ఏంటిదమ్మా నీ ముచ్చట చెప్తా నువ్వు కూడా సంబరపడతావు ఏంటిదో అది నువ్వు కచ్చి అసలు ఎందుకు కూడా పోతావో పోవో అన్నా అంత మంచి ముచ్చట అంత మంచి ముచ్చట అవునయ్యా ఏదో కాదు నాదా మరి నువ్వు చూసిన ఆడివెంత సుంగరం నాకెంతో బంగారం అని మీద పల్లెల మీద పోయినాడు దాని పోయి ఇంటికి వచ్చి ఆలవుతుందని జల బిందె పట్టుకొని జనాలి కాడ పోయినా పోయిన కాడ నీళ్ళు పట్టుకొని వెనక రాంగా ఐదు తంగడి చెట్టు మీద 5 ముళ్ళేస్తే దండ దొరికిందయ్యా ఆ దండ పట్టుకొచ్చి ఎక్కడన్నా వారు తీర్థమవుతుందని ముర్రలింటి పోయి పటవ తెచ్చి గురిగి తెచ్చి గురిగిలో 5 దోశల బియ్యం పోసి ఆ గురిగిలో ఆ దండేసి నడుపున్న అడుపుల మీద పెట్టిన కాడ అలా ఎంట దెబ్బకి ఒళ్ళొచ్చి పడుకున్న కాడ మరి ఆ దండలోనూ ఉన్న తల్లి చూసిన ఆ గురిగిలోనూ ఉన్న తల్లి ఒక మాట అన్నదయ్యా ఏమిటే పార్వతమ్మా నేను ఎవరో కాదే నీ ఇంటికి వచ్చిన గౌరమ్మనమ్మా నా పేరు మీద కేదారి గౌరమ్మ నువ్వు నవ్వుకొని నువ్వు నవ్వుకుంటే ఎల్లలోకం మీద నువ్వు నవ్వుకున్నావు కనుక ఎల్లలోకం నవ్వుకుంటది కేదారి రథకల్పన నువ్వు నవ్వుకోమని ఆ తల్లి చెప్పింది నవ్వుకుందాం అంటున్నా ఓ బామ పార్వతమ్మ మనమే దేవతలమైతే మనము దేవుడు ఎందుకే ఓ బామ అయ్యో బామ పార్వతమ్మ ఇల్లు వెనుకెందుడు కేదారీశ్వరుడు అని ఒక మాట అన్నావు బామ ఇవాళ నువ్వుతో మనకు అవసరం లేదు బామ మనమే దేవతలమైతే మళ్ళీ మనము దేవుడు ఎందుకమ్మా వద్ద వద్దు మాట నేను వచ్చిందా బామా మనం నువ్వు అవసరం లేదు పండుగను ముందు వేసుకోకే బామా నోము లేదు ఏది లేదు అవసరం లేదు సపరేట్గా మానుకొని మేడలో ఉండు నోవు సెలవు పెట్టనంటే పెట్టను దండం పెడతానయ్యా నోవు సెలవు పెట్టనే కాళ్ళు మొక్కుతానయ్యా ఏం చేసినా మంచిది నోవు సెలవు పెట్ట నేను వేసుకున్నా కానీ ఏ లేదని అడిగినా నేను అడిగపోతే అయ్యో ఇది ఒక్కటేనా నువ్వు ఏం చేసినా మంచిగా నోవుకైతే నీ సెలవు పెట్ట పెట్టకుండా అది నువ్వు పెట్టకుండా నేను భయపడతానా ఏడుతానా అంటే ఎక్కడేందుకు 2 రోజులు ఏడుస్తా ఊరుకుంటా ఇవాళ నువ్వు సెలవు పెట్టకపోతే ఆనా నేను ఊరుకుంటున్నా నీకు అన్ని బంద్ పెట్టనా అయ్యో 2-3 రోజులు అయితే అయిపోయా ఇలా ఒక్కరోజు ఒక్క పట్టుకో తెల్లారి ఎల్లుండి శుక్రవారం నాడు నీకు శివరాత్రి అని నీ పర్వదినం ఆనా నేను ఒక్కదాని సెలవు పెడితే ఇలా లోకం మీద నీ పేరు మీద ఉన్న వాళ్ళందరూ నీకు కొంచెం జాగారాలు ఒక్కపోద్ది బట్టి కొంచెం పండుగ చేసుకుంటారు ఆనాడే నేను బంద్ పెడితే నా సంతి ఎత్తో చూస్తా ఆనా నీ బంద్ పెట్టినాక ఎవరు చేస్తారో చూస్తా నేను సెలవు పెడితేనే శివరాత్రి జాగారం రోజు నువ్వు నా సెలవు పెడతా బందే ఇవాళ నువ్వు బంద్ పెడతారు మేము బంద్ పెడతా ఒక్కరోజే రేపు చూడపలక చెప్తాం కదా ఎల్లుండి బంద్ అయ్యి అంతే రాంపూర్ ఎట్లా వచ్చారో చూస్తా నేను ఏనా చదువుతా చూస్తా శివరాత్రి జాగారం రోజు అంటే అది అందమైన పర్వదినం కాదే అదే మనం నువ్వు నవ్వుకుందాం కానీ మన ఇద్దరేనా ఏమన్నా అయ్యో ఏమన్నా అందగల మనిషివేనా పండుగ అంటే 10 మంది ఏం పని లేదు మంది బాగా
ఇద్దరు మంది బాగా ఇగో వచ్చినా మంచిదే. మన ఇంటికాడ పండుగ అయితే 10 మందికి ఆశ. ఎందుకంటే ఉన్నోళ్ళ ఇంటికాడ పండుగ అయితే లేని ఇక్కడ బో దొరుకుతాను ఆశ. మనం దేవతలు కాబట్టి మన ఇంటికాడ ఇంకా పండుగ అయితే ఇంకా దేవన దేవతలు అందరికి సంబరం. అందుకనే మన ఇంటికాడ పండుగ చేసి 10 మందిని పిలిపించి చేయగలిగించి విందు భోజనం పెట్టాలి. అయ్యయ్య బామా పార్వతమ్మ భార్య కుందెలు 3 కళ్ళు అంటారు. సరే పర్వాలేదు బాగున్నాడు కనుక అగ్గి దేవుడు కాదు దేవుడు వస్తే దేవుడు అందరూ కుందరు చావు కరుకుబడి అందరు కడ పెద్దోడు ధర్మరాజు భార్య శ్యామలాదేవి మన దేశంలో మాత్రం వేతన అన్నాడు. అందరాని కాడ ఆకందుకొని ముట్రాని కాడ ముళ్ళు అందుకొని దేవుళ్ళకి ఏమంటే చెప్తాను నా భార్య పార్వతమ్మ అయ్యయ్య పంచన్న గిళ్ళల్లా గౌరీ వ్రతకల్ప నోము నోముకుంటున్నది. ఏ మనిషే కానీ అన్నదాతి పుణ్యదాత అనిపించుకోవాలి. మనం తిన్నది మన వాళ్ళు పెట్టింది పేరు అనుకోని అన్నది దేవా సంగమయ్యా అన్నమైన పరమాన రాసి చిలకరామని పిలిచి చిలకరామని మెడ వేసి పరమాన్నం అంటున్నారా అన్నాడు చిలకరామన్న రెప్పలు కొట్టుకుంటా అన్నాడు చిలకరామన్న దేవన దేవతలు అంతా దేవుడా అగ్గి దేవుడా నీకన్నా పరమ నాకు పచ్చని పిట్ట రావాలి పిట్ట గదే నువ్వన్నదే పచ్చని పిట్ట గదే ఒకటి పరమానేశ్వరు ఏమొచ్చిందన్న అరే మన అన్న ఆట ఏమో పండుగ చేస్తానంట మన అన్న రమ్మన్నాడే ఏది పరమేశ్వరుడు చదువు రాదురా చదువు బాగా అయితే మరి గౌరీ నవ్వుకుంటా జగమెల్ల పార్వతమ్మని పరమాన్ని రాశారు కదా మనం ఎల్లబుల్లో పోతే ఆటలు ఆడుకుంటా మరి ఆటలలో ఓడించుకుంటా వరాలు ముత్యాలు పట్టుకొని పోతారు. ఇప్పుడు మనం పోయే తొవ్వైతే మనం పోయే తొవ్వలే ఉంది కదా ఎండికొండ
ఈ ఆడదాకా పోదాం, ఆడ ముఖ్యంత తిందాం, ఇక్కడంత తిని అంజలి అటు బయట పడ్డాగా అన్నం తిన్నోళ్ళంగా అలా అట్టించిన మన ఇంటికి ఆయన ఆడదాకా పోయినగా అనుకోనిగా అబ్బాబా దేవన దేవతంతుడు కదుడు వరాల ముచ్చలు పట్టుకొని పోయే తొవ్వల ఎండుకొండ కదా ఆడబుక్కినంత అన్నం తినిపోదామనుకోని దేవన దేవతలంతా దేవాల దేవతలు ఎన్నికొండ అన్న ఏం పండు చేస్తాడో అని చూసిన దేవాల దేవతల పైకి వెళ్ళి వాళ్ళు ఏ తీరా అత్తరమ్మా ఏ తీరా ఇదేనా రాకట రాకట నువ్వు పండుగ చేస్తున్నావట పప్పన్న వచ్చినావయ్యా గౌరీ వృత్తి కలపను అంటే పప్పన్నమే తెల్లారితే మళ్ళీ ఏమన్నా కోతులు వీకులు ఓపికతో ఉంటారు కోతులు ఓపిక ఎక్కడ అన్న ఇక్కడ అయిపోతుంది ఇంకో కాడ ఉన్నాయి ఇంకో కాడ అయిపోతే ఇంకో కాడ ఉండే మరి ముల్లెలు పట్టుకుని వస్తానేమా అయ్యో మేము వేరే కాడ వరాలు ముత్యాలు పట్టుకుని వస్తున్నాం అన్న ఏది అట్లా ఆడుకుంటా అట్లా ఓడించుకుంటా వరాలు ముత్యాలు పట్టుకుని వస్తాను కానీ అయ్యా ఒక మాట ఇవాళ మనం ఇంటి పోయి అన్నం తిందాం కానీ ఇంటికాడ నా భార్య గౌరీ వతుల పనం పూర్తి కాలే బాగా వస్తాను అది ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టుండి 10 నిమిషాలు ఇప్పుడు పోయి అన్నం తింటామయ్యా ఇంటి వేరానికి ఇస్తారు గిలాసులు అయితే పంప ఒక 5 నిమిషాలు ఇక్కడ కొంచెం బాగా టైం పాస్ చేద్దామంట అట్లా మరి టైం పాస్ ఉందామంట మరి ఏమన్నా ఆట ఆడదాం ఓ ఏది ఉట్టి ఉండకుండా ఆట ఆడదాం అంటారు ఉట్టి ఉంటే నీరు వస్తుంది పన్నని నీరు వస్తుంది తాగినా నీరు వస్తుంది నీరు వస్తుంది అంతే నవ్వినా నీరు వస్తుంది అదే కూకున్న కాడ నీరు వస్తుంది ఎందుకంటే మనకు అంత అయితే ఇప్పుడు ఎట్లా అంటారు ఆట ఆడుకోవాలి టైం పాస్ కంటే దేవన దేవతలు ఆడేటి ఆట పచ్చీస బంధం పారి అవ్వదూదామా ఆడతారు అయ్యా ఇప్పుడు మీరు 100 మంది దేవతలు నేను ఒక్కడిని నీళ్ళకెళ్ళో 50 మంది నామకం రాని అబ్బో నువ్వు లోకాల శంకరుని నువ్వు ఒక్క దిక్కు మీ అంత ఒక్క దిక్కు మాకు ఎట్లా కాదు ఇప్పుడు 50 మంది నీ దిక్కు 50 మంది మా దిక్కు అంటారు మేము ఒక్కవేళ మీ 50 మంది ఒక్క దిక్కుని మేము అందరం ఆట ఆడతాం మేము గెలుస్తాం నీ దిక్కు వచ్చే 50 మంది ఏడవరా వాళ్ళు ఓడిపోతే నువ్వు గెలుతావు నీ దిక్కున్న 50 మంది గెలుస్తాం మేము ఏడవా అందుకని మా దేవాల దేవతలు అందరూ 100 మంది ఒక్క దిక్కు నువ్వు ఒక్క దిక్కు మా టీం సింధిగా కాంచాలి అంతా మేము ఒక టీం ఒక్క టీం సరే అయ్యా ఈ ఆలు వినకండి నేను ఒక్కరిని కాబట్టి మీరు 100 మంది దేవతలు అయ్యయ్య కానాడు పరమేశును ఓడిచ్చేమాడు పుట్టలేదు పుట్టిన బుద్ధి మీద దక్కలేదు ఆట ముదిగాడు మీద అన్నాదా ఊరు పట్టు ఉడత పట్టు నీదే నువ్వే మొదలాడు మీరు 100 మంది నెక్స్ట్ 100 మంది కాబట్టి అంతేనా అయ్యా దేవతలారా ఆనాడు అప్పుడు పరమేశ్వరం ఏ మనిషికైనా ఎంత ధైర్యమే గొప్పది 5 పాల గవ్వల పట్టి అయ్యా గిలగిల గవ్వాల అయ్యా మళ్ళా గవ్వాలు
వాళ్ళ చేతులు వాళ్ళు గిరుపట ఉన్నారు ఎవరి భయం పండే ఉన్నారు ఓడికే మానవుడు పుట్టలేదు పుట్టిన పుట్టిన ఎవరు తగ్గలేదే దేవతలే ఆడుకుంటారు పండుగలు వినిపించి దువ్వాలని చెప్పి పెట్టి వచ్చినట్టు చేసిండు మరి మన జాగాలో మనం పెట్టున్నాం ఓ పండుగని ఇక్కడ వినిపించి మనకు అన్నవాన్ని చెప్పి వాటని మొదలుపెట్టిండు దువ్వాలని చెప్పి పెట్టి కొట్టిండు మరి కూడా ఏదన్నా ఒక్కటి చేయాలరా మన ముఖం ఈ వరకు కొద్దిగా నీకు ఆనుండే ఈ ఆటలు ఓడిపోయినాక కొద్దిగా ముఖం నల్ల ముఖం కాలేదా ఇంకా ఉన్నారా ఉండి ఈ ఓడిపోయిన ముఖాలు తీసుకొని మన పిల్లలకి ఈ ముఖాలు ఎట్లా ఉంచుతాం ఇంకా చూపించుకుంటాం అరే ఇచ్చేది మీ అన్న పరివేస్తాను ఓడిపోయాస్తే మీరు మనసులే అని ఇద్దరు మీరు అంటే ఉండి చదిపోతుంది అనుడెందుకు మన ఉద్యోగస్తుడు ఎందుకు ఇక తువ్వాలని చెప్పి పెట్టి కొట్టినట్టు చేసిండు ఆటను పిలిపించిండు మనం ఇట్లా చేసిండు అరే ఇక్కడ అన్నోడిచ్చిండు కాబట్టి మనం అక్కడ ఓడియాలి అక్కడంటే ఎక్కర్రా ఇట్లాంటి ఎక్కర్రా తాసరి మొక్క పోడా ఎందుకరా వదిన కాడ అన్నం కడువు మనం ఓడియాలి అన్నం పెడితే తినేటోళ్ళమేనే అన్నం కాడ ఎట్లా ఇస్తావురా అరే మన వదిన ఎట్లా ఎరికినా సత్యమంత్రాలు చేత అయితే అన్నం తింటో లేకపోతే తినమనాలి అట్లా అట్లా పతిమంత్రం చేత అయితే అన్నం తింటో లేకపోతే ఒక్కరు చెంపితే అందరికి రావాలి ఇస్తారైతే అందరికి ఇస్తారు రావాలి ఒక్కరికి పీటెత్తే అందరికి పీటలు రావాలి తిరగల్ల దేవతలకు ఒక్కలకు పీటెత్తే ఒక్కరు చెంపితే అందరికి రావాలని ఇట్లా మనం అరే అట్లా అయితే ఓడిపోతుంది అట్లా అయితే అందరి నల్ల ముఖం అవుతుంది ఇంటికాడ అన్నాడు రెడీ అన్నాడు పోయి తిన్న పారి మేము తింటాం కానీ మాకు ఒకటి మనసులో వచ్చింది యా మీ మనసులో ఏం మాట్లాడున్నదో మొక్క ముందరే చెప్పాలి 20 గుట్లు కట్టుడు మొక్కల పొట్టి పోయి మాట్లాడు అవి వద్దు ఏం ముచ్చడైనా ముఖం ముందట ఉండాలి ఫేస్ టు ఫేస్ అయితే లేకపోతే ఇట లేకపోతే వస్తాను బందంటే బందే చేసినట్టే బందంటే బందే అన్న గట్లగా సత్యవంతరాలు చేత అయితే అన్న తింటా లేకపోతే తిను ఒక్కరు చెంపిస్తే సుఖంగా దేవతలకు చెంపులు రావాలి ఇస్తారైతే దేవతలకు మొత్తం ఇస్తారు రావాలి ఒక్కరికి పీటేస్తే దేవాల దేవతలకు పీటలు రావాలి ఒక్కరికి అన్నం పెడితే దేవాల దేవతలకు అందరికి అన్నం రావాలి అటువంటి సత్యవంతరాలు చేత అయితే అన్నం తింటాం లేకపోతే మేము తినాం కానీ అయ్యా ఇవాళ వెనక తాళ్ళేని కట్టగట్టి కొడలేని దెబ్బ వచ్చినట్టు చేశాను ఒక్కల చేతి చెమ్మితే 100 మంది చేతుల చెమ్ములు ముట్టరు ఎంత అంత ప్రతిపత్రాలు ఎక్కటది దేవలోకంలో దొరుకుతారేనా ఎక్కడన్నా ఎందుకు లేదయ్యా విష్ణుదేవుని భార్య లేదా బ్రహ్మదేవుని భార్య లేదా యమధర్మరాజు భార్య లేదా ఎందుకు లేదయ్యా దేవుడు నేను వాళ్ళ మాట తప్పనన్నా నేను బలిగి పొంగనన్నా ఇవాళ ఒకవేళ నేను దేవతల ముందర ఓడిపోతే నా లోకం మీద నాకు నామకి ఇప్పటికప్పటికన్నా ఏ మనిషికైనా వెనకన ప్రాణానికన్నా పరువే గొప్పది మనిషి పరువు వెనక పానం ఉండేందుకు లేకెందుకు అన్నారమ్మా దేవతల మీద ఇక్కడనే ఆగు నిన్ను పోయి అడిగేస్తాను కొని ఆనాడు పరమేశుడు నా భార్య పర్వతమ్మతోటి ఈ పందెంలో గెలవదనుకున్నాడే నా 2 తమ్ములు వెనకన విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు 2 మరదళ్ళు ఉన్నారు సరస్వతమ్మ లక్ష్మీదేవి 2 మరదళ్ళతో